పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ముగిసింది. 7 పర్యాలుగా జరిగిన 7 దఫాలుగా జరిగిన పోలింగ్కు సంబంధించి కూడా ఎండ్ అయిన తర్వాత ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించిన కౌంట్డౌన్ మొదలైంది. అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. దేశవ్యాప్తంగా ముగిసిన ఎన్నికల తర్వాత కౌంటింగ్ ఇంకో కొద్ది క్షణాల్లో మొదలవుతుండడంతో ఇటు అభ్యర్థులతో పాటు వివిధ పార్టీలలో కూడా ఉత్కంఠ రేగిందని చెప్పచ్చు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 3 పార్లమెంటు సెగ్మెంట్లు ఉంటాయి. పూర్తి స్థాయిలో కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ ఉంటుంది. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి కరీంనగర్ పార్లమెంట్లో ఉంటుండగా ఇటు పెద్దపల్లికి సంబంధించి కూడా 7 నియోజకవర్గాలు, అటు నిజామాబాద్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే కౌంటింగ్ అంతా కూడా పొద్దున 8 గంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల దగ్గర ఉన్నాం. ఇది కౌంటింగ్ సెంటర్. ఇక్కడ దాదాపు 20 రోజుల నుంచి కూడా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా భద్రతా వలయంలో ఉన్నాయి. పూర్తి భద్రతలో ఉన్న ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ మొదలవుతున్న క్రమంలో అధికారులు కూడా పూర్తి స్థాయి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా చూస్తే ఇక్కడ చూడొచ్చు, సెక్యూరిటీ కూడా 3 అంచెల సెక్యూరిటీని మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ మొదట ఇక్కడ ఎక్కడైతే పోలీసు వాళ్ళు, సాధారణ పోలీసులు, సివిల్ పోలీసులు ఉంటారు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కమాండ్కు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారో, ఆ తర్వాత ఈవీఎంలు ఎక్కడైతే లోపల భద్రపరిచారో అక్కడ పూర్తి స్థాయి సెక్యూరిటీని ఏర్పాటు చేసి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. అయితే 3 అంచెల భద్రతా వలయంల మధ్య కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరచబడ్డాయి. అలాగే ఈ కౌంటింగ్ కూడా 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు మొదట బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ ఓటర్లు అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ మొదలవుతుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా 14 టేబుల్లు 7 రౌండ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రౌండ్ ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. అయితే ఒక్క రౌండ్లో 14,000 ఓట్లు. ఈ లెక్కన 7 సెగ్మెంట్లకు సంబంధించి ఒక్క రౌండ్ పూర్తి స్థాయిలో అయిపోవడానికి 90,000కు పైగా ఓట్లు లెక్కింపు జరుగుతుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల అధికారుల దృష్టి మొత్తం కూడా భద్రత పైన ఉంటుండగా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ పట్టణంలో ప్రాంతాల్లో 144 సెక్షన్, అలాగే పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి కూడా 2 చోట్ల అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఒకటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 4 సెగ్మెంట్లైన ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంత్రి ఇవన్నీ కూడా సెంటనరీ కాలనీలోని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేయగా మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ కూడా మంచిర్యాలలో కౌంటింగ్ ఉన్నాయి. ఒక పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి 2 చోట్ల కౌంటింగ్ అవుతుండగా కరీంనగర్ పార్లమెంటు మాత్రం కేవలం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇక్కడే భద్రపరిచిన ఈవీఎంల వద్ద కౌంటింగ్ మొదలు కానున్నది. అయితే మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా కరీంనగర్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు, ఇటు నిజామాబాద్ పార్లమెంటు ఇవన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధం ఉన్న నియోజకవర్గాలే. కరీంనగర్ పార్లమెంట్లో పూర్తిగా కరీంనగర్ సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా పెద్దపల్లిలో మాత్రం 4 పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, అలాగే 3 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, నిజామాబాద్కు సంబంధించి 2 ఇటు జగిత్యాల, కొరుట్ల ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగతా అన్నీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు నిజామాబాద్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక పార్టీల అభ్యర్థులు, వాటి బలాబలాలు ఇవన్నీ కూడా ఇప్పటికే బెట్టింగ్ల రూపంలో వస్తున్నాయి. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అభ్యర్థిగా పోటీ చేయగా, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి వెరసాల రాజేందర్ రావు, ఇటు పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, ఇటు నిజామాబాద్ సంబంధించి బీజేపీ నుంచి అరవింద్ అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి. ఈ దాదాపు ప్రధాన పార్టీలన్నీ కూడా తమ గెలుపుపై ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకి సంబంధించిన గాలి వీస్తుండడంతో తెలంగాణలో కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఆశలు పెంచుకుంది. అందులో
తాము గెలుస్తామని ధీమాగా చెప్పుకుంటున్న సీట్లలో ఇటు కరీంనగర్ అటు నిజామాబాద్ ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఎప్పటి నిరంతరము పర్యవేక్షణలో ఉన్న ఈ భద్రతా దృష్ట్యా ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రము లోపల పూర్తి స్థాయిలో కౌంటింగ్ పర్సంటేజ్తో వచ్చింది. అయితే మధ్యాహ్నం వరకే దాదాపు 90% ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కానీ కౌంటింగ్కి సంబంధించిన వివిధ పార్టీల ఏజెంట్లు కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన పాసులన్నీ కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్క్రీన్లలో ఎప్పటికప్పుడు లోపల భద్రత ఏర్పాటు చేసిన లాకర్లు ఏవైతే ఉన్నాయో ఈవీఎంలు పెట్టిన లాకర్ రూమ్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా పర్యవేక్షిస్తుంటారు. కరీంనగర్లో పూర్తి స్థాయిలో పోలీసుల నిఘాలో ఇప్పటికీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు, నిజాం పార్లమెంటు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పటికప్పటికి ఉత్కంఠ రేపుతుండగా దాదాపు 20 రోజుల నుంచి ఓటర్లు తమ గతాన్ని ఏదైతే నిక్షిప్తం చేశారో ఈవీఎంల్లో అదంతా కూడా ఇప్పటివరకు ఉత్కంఠ రేపుతుండగా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో 24 గంటల పర్యవేక్షణలో దాదాపు 20 రోజులు ఈవీఎంలు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొద్ది గంటల్లో తెరవడం జరుగుతుంది. వీటికి సంబంధించి పూర్తిగా అధికారులు ఈ ఫలితాలు వెలువడేంత వరకు కూడా భద్రతకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 144 సెక్షన్తో పాటు పూర్తిగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో నేరానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నేరాలు ఇప్పటికే శిక్ష అనుభవించిన వాళ్ళందరినీ కూడా నేరస్తులందరినీ అదుపులోకి తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు అన్నీ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. మొత్తంగా ఇంకొన్ని గంటల్లో 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంట్డౌన్ మొదలవుతుంది. అప్పటి వరకు మనము ఈ ఫలితాలకు సంబంధించిన ఎదురు చూడాల్సిందే. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.